హాయ్ ఫ్రెండ్స్. భారత రాజ్యాంగం అనేది ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. కానీ ఈ భారీ గ్రంథం ఏం చెబుతుందో కేవలం ఒక్క పేజీలో చదివి తెలుసుకోవచ్చని మీకు తెలుసా? అదే మన ప్రవేశిక. ప్రవేశికను భారత రాజ్యాంగానికి ఆత్మ అని అంటారు. ఈరోజు ఈ వీడియోలో ప్రవేశిక చరిత్ర నుండి సుప్రీంకోర్టు తీర్పుల వరకు అన్ని క్లియర్గా తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ ఏకేఎస్ జేకే పాయింట్. భారత రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగం యొక్క ఆశయాలను, ఆదర్శాలను మరియు లక్ష్యాలను తెలియజేసే ఒక సంక్షిప్త పరిచయం. దీన్ని రాజ్యాంగ నిపుణులు రాజ్యాంగానికి ఆత్మ వంటిదని వర్ణిస్తారు. భారత రాజ్యాంగ ప్రవేశికకు న్యాయరక్షణ లేదు. ముందుగా అసలు ఇది ఎలా మొదలైందో చూద్దాం. 1946 డిసెంబర్ 13న జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్తులో ఆశయాల లక్ష్యాల తీర్మానం ప్రవేశపెట్టారు. మన దేశం ఎలా ఉండాలి, ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండాలి అనేది దీని సారాంశం. ఇదే తీర్మానం చిన్న మార్పులతో మన ప్రవేశికగా మారింది. లక్ష్యాలు, ఆశయాల తీర్మానం 1947 జనవరి 22వ తేదీన రాజ్యాంగ పరిషత్తుచే ఆమోదించబడింది. దీనిలోని ముఖ్య అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రవేశికలో కొన్ని పదాలు చాలా పవర్ఫుల్. అవి సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. సర్వసత్తాక అంటే భారతదేశం ఒక స్వతంత్ర దేశం. అంతర్గత మరియు విదేశీ వ్యవహారాల్లో మన దేశ నిర్ణయాలపై ఇతర దేశాల ఒత్తిడి ఉండదు. సామ్యవాదం ఈ పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రవేశికలో చేర్చింది. సామ్యవాదం అనగా సమాజ స్థాపన, ప్రజల మధ్య ఆర్థిక వ్యత్యాసాలను క్రమేణా తగ్గించడం. లౌకికత్వం మత ప్రమేయం లేని రాజ్యం లౌకిక రాజ్యం. అన్ని మతాలు సమాన హోదాను కలిగి ఉంటాయి. రాజ్యాంగానికి అధికార మతం అంటూ ఉండదు. ఈ పదం కూడా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ప్రవేశికలో చేర్చబడింది. ప్రజాస్వామ్యం ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఏర్పడే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అంటారు. దీనిలో ప్రజలే పాలకులు, పాలితులు. గణతంత్ర రాజ్యం గణ అంటే ప్రజలు, తంత్రం అంటే అధికారం. రాజ్యాధినేత ప్రజల ద్వారా ఎన్నిక కావడాన్ని గణతంత్రం అంటారు. వారసత్వ పాలన ఉండదు. ఇప్పుడు సామాజిక ఆశయాల గురించి తెలుసుకుందాం. న్యాయం ఇది ఒక సర్వోన్నత సమత భావన. ఇది 3 విధాలుగా ప్రస్తావించబడింది: రాజకీయ న్యాయం, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం. రాజకీయ న్యాయం అంటే రాజ్య కలాపాలలో పౌరులందరూ ఎటువంటి విచక్షణ లేకుండా పాల్గొనవచ్చు. రాజకీయ హక్కులు ప్రజలందరికీ లభిస్తాయి. సామాజిక న్యాయంలో సమాజంలో పౌరులందరూ సమానులే. కులం, మతం, వర్ణం, వర్గం, లింగభేదం లేకుండా ప్రజలందరికీ సమాన హోదా, గౌరవం కలిగించారు. ఆర్థిక న్యాయం ఆర్థిక వ్యత్యాసాలను ప్రజల మధ్య తగ్గించడం. సంపద పంపిణీ, ఉపాధి, ఉద్యోగ అవకాశాలలో సమాన అవకాశాలు కల్పించడం. ఉన్నత ఆదర్శాలు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. స్వేచ్ఛ ప్రతి పౌరునికి ఆలోచనలోని, భావ ప్రకటనలో, విశ్వాసంలో, ఆరాధనలో స్వేచ్ఛ ఉండాలి. సమానత్వం ఆస్తిలోనూ, అంతస్తులోనూ ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా ప్రజలందరికీ వారి అభివృద్ధి కోసం అవసరమైన సమానత్వాన్ని చేకూర్చాలి. సౌభ్రాతృత్వం ఇది సోదరి భావం అని అర్థం. వ్యక్తి గౌరవాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ భావాన్ని ప్రవేశికలో పొందుపరచాలని ప్రతిపాదించారు. జాతి ఐక్యత, సమగ్రత దేశ విచ్ఛిన్నకర శక్తుల నుంచి దేశాన్ని కాపాడడానికి ప్రజలందరూ కలిసిమెలిసి ఉండడం జాతి సమైక్యత. ఇది ఒక మానసిక ఉద్వేగం. సమగ్రత అనగా దేశ ప్రజలందరి మధ్య జాతీయ భావాన్ని పెంపొందించడం. సమగ్రత అనే పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ప్రవేశికలో పొందుపరిచారు. ఇప్పుడు ప్రవేశికలోని మొదటి రాజ్యాంగ సవరణ గురించి తెలుసుకుందాం. స్వర్ణసింగ్ కమిటీ సూచన మేరకు ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976 సంవత్సరంలో లౌకిక, సామ్యవాద, సమగ్రత అనే పదాలను ప్రవేశికలో చేర్చారు. ఇది 1977 జనవరి 3వ తేదీ నుండి అమలులోకి వచ్చింది. ఇప్పటి వరకు ప్రవేశికకు జరిగిన ఒకే ఒక్క సవరణ ఇది, మొదటి అండ్ చివరికి. ఇప్పుడు ప్రవేశికను ప్రభావితం చేసిన విప్లవాల గురించి తెలుసుకుందాం. 1776లో అమెరికా విప్లవం. ప్రపంచంలోని మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం అమెరికాది. వారి నుంచి మనం స్వీకరించినవి మేము ప్రజలము. రాజ్యాంగ ప్రజల నుండి అధికారాన్ని పొందుతుందనే భావన.
రాజ్యాంగానికి ఒక పరిచయం ఉండాలనే సాంప్రదాయాన్ని కూడా అమెరికా నుంచే తీసుకున్నాము. ఫ్రెంచ్ విప్లవం 1789. ఫ్రెంచ్ విప్లవం ప్రపంచానికి అందించిన అత్యంత శక్తివంతమైన నినాదాలను మన ప్రవేశికలో చేర్చారు. అవి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. ఆలోచనలో భావ ప్రకటన, విశ్వాసం మరియు ఆరాధనలో స్వేచ్ఛ, అంతస్తుల్లో మరియు అవకాశాల్లో అందరికీ సమానత్వం, భారతీయులందరిలో సోదరభావాన్ని పెంపొందించడం. నెక్స్ట్ వన్, రష్యా విప్లవం 1917. రష్యా విప్లవం నుంచి ప్రేరణ పొంది సామాజిక మార్పు కోసం ఒక ముఖ్యమైన పదాన్ని ప్రవేశికలో చేర్చారు. అదే న్యాయం. ప్రవేశికలో పేర్కొన్న సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయం అనే భావన రష్యా విప్లవం నుంచి తీసుకున్నదే. సమాజంలో అణగారిన వర్గాలకు అండగా నిలవాలనే ఉద్దేశం దీని వెనుక ఉంది. భారత రాజ్యాంగ ప్రవేశికపై సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో కీలక తీర్పులను ఇచ్చింది. ప్రవేశిక రాజ్యాంగంలో భాగమా కాదా అనే విషయంపై ఈ తీర్పులు స్పష్టతనిచ్చాయి. ప్రధానమైనవి బెరుబారి యూనియన్ కేస్. ప్రవేశిక రాజ్యాంగంలోని వివిధ నిబంధనలను అర్థం చేసుకోవడానికి ఒక తాళం చెవి లాంటిదని కోర్టు పేర్కొంది. అయితే ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదు అని సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పునిచ్చింది. సెకండ్ వన్, కేశవానంద భారతి కేసు. బెరుబారి కేసులోని నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని స్పష్టం చేసింది. ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించవచ్చు, కానీ ప్రవేశికలో ఉన్న రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడానికి వీలు లేదని నిబంధన విధించింది. థర్డ్ వన్, ఎల్ఐసి ఆఫ్ ఇండియా. ప్రవేశిక రాజ్యాంగంలో అవిభాజ్యమైన భాగం అని సుప్రీంకోర్టు మరోసారి పునరుద్ఘాటించింది. ప్రవేశికపై ప్రముఖులు కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రవేశిక రాజ్యాంగానికి ఆత్మ, ప్రాణం వంటిదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేర్కొన్నారు. ఎన్ఏ పాల్కివాలా ప్రవేశికను రాజ్యాంగానికి గుర్తింపు కార్డు అని, కేఎం మున్షి ప్రవేశికను మన స్వతంత్ర ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యానికి జాతకం అని పేర్కొన్నారు. జస్టిస్ హిదాయతుల్లా ప్రవేశిక రాజ్యాంగానికి పవిత్ర భాగము, ఇది రాజ్యాంగానికి ప్రాణము, ఆత్మ వంటిది అని పేర్కొన్నారు. జవహర్లాల్ నెహ్రూ భారత రాజ్యాంగానికి ప్రవేశిక కళల రూపం మరియు నిశ్చిత హామీ అని పేర్కొన్నారు. సో ఇది మన రాజ్యాంగ ప్రవేశిక కథ. పరీక్షల దృష్ట్యా కానీ పౌరులుగా కానీ దీని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో రాజ్యాంగ ముఖ్య లక్షణాల గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.